అంటే ఈ ఆశ్రమం ఇంతకుముందు పూర్వపు స్థితి ఎలా ఉండేది, ఎలా ఉండేవారు, ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని మరింత వెలుగులోకి తీసుకురావడానికి ఎలాంటి కృషి చేస్తున్నారు, ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతుంటాయి? ఇక్కడ ఈ ఆశ్రమం గొప్ప గొప్ప తపశ్శక్తి సంపన్నుల యొక్క తపస్సు ఉందండి. ఋషికేశ్ నుంచి హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే ఈ రూముల్లోనే ఉండి హరినామ సంకీర్తన చేసుకుంటూ చాలా కాలం పాటు ఇక్కడ ఉండేవారు. రామయోగి గారు ఆ రకంగా బ్రతికారు. ఋషికేశ్తో అనుసంధానం ఉందండి ఈ ఆశ్రమానికి. శివానంద ధర్మక్షేత్రం అంటే ఋషికేశ్ అనుబంధ సంస్థ. పద్మనాభానంద స్వామి, చిదానంద స్వామి, దేవానంద స్వామి వీళ్ళందరూ మహాత్ముల యొక్క తపస్సు ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఈ తపస్సు వల్ల ఏమైందంటే ఇక్కడ గొప్ప శక్తి ఉంది. అయితే మరి దాన్ని పరంపరగా రామయోగి గారు పరమైపోయిన తర్వాత పీఠాధిపత్యం వహించినటువంటి ప్రకాశానంద స్వామి వారు ఉండేవారు. సరే, వారు చాలా బాగా ఆశ్రమాన్ని వృద్ధిలోకి తెచ్చారు. వారికి అనారోగ్య కారణాల రీత్యా వారు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి అబ్బాయి రామకృష్ణ గారు ఈ ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు. అయితే మరి వారికి మిగతా వ్యాపకాల వల్ల, వ్యవహారాల వల్ల, గ్రామ బాధ్యతల వలన కొద్దిగా దృష్టి పెట్టలేకపోవడం వలన ఇప్పుడు నేనేమనుకున్నానంటే, అరే ఇంత తపస్సు ఉన్నటువంటి ఈ ఆశ్రమం కృంగుబాటుకు లోనైతే ఇది ఎవరికి నష్టం? లోకానికి నష్టం. మనం ఏం చేయాలంటే 10 మందికి ఉపకారం చేయాలంటే ప్రత్యక్షంగా చేయక్కర్లేదు. ఈ యొక్క ఆశ్రమాన్ని నిలబెడితే 10 మందికి ఉపకారం చేసిన పుణ్యం నాకు వచ్చేస్తుంది అన్న స్వార్థ భావనతో నేను నా కుటుంబానికి, నా పితృదేవతలకి పుణ్యం కావాలన్న స్వార్థంతో ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ సత్సంగ భవనాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రతీ నెలలో సత్సంగం జరుగుతుంది. మహాత్ములను తీసుకొస్తాం. ఒక 500-600 మంది భక్తులు వస్తారు. ప్రతిరోజు ఉదయం నిత్య పూజ, సాయంత్రం ప్రతిరోజు సత్సంగం జరుగుతుంది. ప్రతినిత్యం ఎంతమంది వస్తే అంతమందికి అన్నప్రసాదం ఇక్కడ అందించబడుతుంది. విశేషమైన కార్యక్రమాలలో లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం ఉంటాయి, హరినామ సంకీర్తన ఉంటుంది, నగర సంకీర్తన ఉంటుంది. ఈ కార్యక్రమాలు చేస్తూ మిగతా దగ్గరలకి ఆశ్రమం తరపున ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ ఆశ్రమాన్ని వృద్ధిలోకి తెచ్చి ఒక మంచి మార్గంలోకి జనులందరూ రావడానికి ఆశ్రమం మార్గంగా ఉండాలని నా సాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నాను. దానికి రాముడి సంకల్పం, సద్గురుదేవులైనటువంటి రామయోగి గారి సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఇది వృద్ధిలోకి వస్తుంది. అన్యమతం ప్రవేశించని గ్రామం లైదాం అంటారు, దాని గురించి మీరు చెప్పండి. ఒక మాట చెప్తాను. అన్యమతం అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మన సనాతన ధర్మంలో నుంచి వచ్చారు. వాళ్ళకి ఆదరణ లేక, ఎవరు కూడా వాళ్ళకి ప్రేమగా 4 మాటలు చెప్పేవాళ్ళు లేక బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే వాళ్ళ మీద కర్రలు పట్టుకునే యుద్ధం కాదు. నేనేమంటానంటే నా అనుభవం, మన ధర్మం నుంచి ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఓదార్పు లేక వెళ్ళిపోయారు. ఆ ఓదార్పు మనం అందించి ఆ మాటలు, మంచి మాటలు చెప్పి ధైర్యాన్ని ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మన మార్గంలోకి వస్తారు. అక్కడక్కడ ఉన్న పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు ధర్మానికి నిలబడిపోతారు, ధర్మ మార్గంలోకి వస్తారన్న సంపూర్ణమైన విశ్వాసం నాకైతే ఉంది. అంటే మీరు రామాయణ, మహాభారతాలు వీటన్నిటిలోనే చూసిన తర్వాత ధర్మం అంటే ఏంటి అని అనుకున్నాను. ధర్మం అంటే ఇది ఒక బ్రహ్మ పదార్థం అని అనుకుంటారండి. ఇది అసలు బ్రహ్మ పదార్థం కాదండి. ధర్మం అంటే కేవలంగా నేను ఒక మాట చెప్తాను చూడండి. ఏదో ఆశ్రమంలో ఉన్నాం, బయటికి వెళ్ళాం, వీధిలో ఒక కుక్క వచ్చింది, భౌమని నీ మీద పడింది. ఏమే, ఆశ్రమంలో పెద్ద దుడ్డి కర్ర ఉంది, నువ్వు నా మీదకి వచ్చి కరుస్తావా అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు అంటే కుక్క ఆగుతుందా? కరిచేస్తుంది. ఆశ్రమంలో ఉన్న కర్ర నీ చేతిలోకి వస్తే కుక్క నిన్ను కరవదు. ధర్మం అని చెప్పి పఠిస్తే కాదండి, నోటితో చెప్పినంతకాలం అది నిన్ను రక్షించదు. నువ్వు పాటిస్తే నీ జీవితానికి నువ్వు దాన్ని అన్వయించి చేసుకుంటే ధర్మో రక్షిత. ధర్మము అంటే ఒక ప్రవర్తన ఎలా ఉండాలి,
ఒక నడవడికి ఎలా ఉండాలి, భార్య యందు ఎలా ఉండాలి, భర్త యందు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు యందు ఎలా ఉండాలి, ఆ రకమైనటువంటి జీవన విధానం నీకుంటే ధర్మంతో నువ్వు బ్రతికినట్టే లెక్కండి. నా ఉద్దేశంలో ఈ రామాయణం అవని, భాగవతం అవని, భారతం అవని ఇది కేవలంగా చదువుకున్న గ్రంథాలు మాత్రం కావండి. నేను మీ ద్వారా ఈ లోకానికి చెప్తున్న మాట అదే. రామాయణం ఎన్నాళ్ళు చదివితే మాత్రం నీకు ఉపయోగం ఉంటుంది? అది ఎంతవరకు అంటే తెలుసుకున్నంత వరకే. రాముడు నడిచినటువంటి నడక నీకు వస్తే అది నీకు ఉపయోగపడినట్టు లెక్క. నేనేమంటానంటే కేవలముగా నేను శ్లోకాలు నేర్చానండి, బాగా చెప్పేస్తున్నానండి అంటే నీకు రామాయణం వంట పట్టినట్టు కాదు, రాముడు అనుగ్రహం నీకు ఉన్నట్టు కాదు. నువ్వు చదివిన దానిని ఒక్కటైనా వంట పట్టించుకుని నీ ప్రవర్తనలోకి తీసుకొస్తే నీకు రామాయణం అర్థమైనట్టు, అవగతమైనట్టు. అప్పుడు మాత్రమే నీకు రాముడి యొక్క అనుగ్రహం పూర్ణంగా ఉంటుంది. ఈ లోకంలో భాగవతం చదివితే పరీక్షిత్ మహారాజు మోక్షానికి వెళ్ళాడు. మనం వెళ్ళలేకపోతున్నామంటే ఆ తత్వం మనకి లేదండి. మనం ఎంతసేపు ఒక పారాయణం చేసాం, పిల్లలు పుట్టారు, ఒక పారాయణం చేసాం, ఉద్యోగం వచ్చేయాలి, ఒక గుడికి వెళ్ళాం, ఏదో జరిగిపోవాలి. ఏమండి ఎందుకు జరిగిపోతాయండి? అసలు నీలో ఆ సాధన ఉండాలి. నీ ప్రవర్తన దోషం ఉంటే ఏమవదు. అన్నదమ్ములే విభీషణుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు. రావణాసురుడు చదవని వేదమా, రావణాసురుడు చెయ్యని పూజ, రావణాసురుడు చెయ్యని తపస్సా దేనికి పనికొచ్చాయి? విభీషణుడు ఏం చేశాడు? భగవంతుణ్ణి చెప్పినటువంటి మార్గంలో నడిచాడు, రాముడి యొక్క ఆశీస్సులు పొందాడు, లంకగా పట్టాభిషిక్తుడిగా నిలబడ్డాడు. మీకొక మాట, సాక్షాత్తుగా సృష్టి రచన చేసినప్పుడు శ్రీమన్నారాయణుడు తన హృదయంలోంచి బ్రహ్మగారికి ఇచ్చినటువంటి ఏదైతే రంగనాథుడి యొక్క విగ్రహం ఉందో అది ఇక్ష్వాకు వంశంలో పూజలు అందుకుంటున్నటువంటి ఆ విగ్రహాన్ని ఎవరికి ఇచ్చాడంటే పూజా గదిలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసి విభీషణుడి చేతిలో పెట్టాడండి. అదే శ్రీరంగంలో ఉంది ఇప్పుడు. అసలు మొట్టమొదటి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీరంగంలో ఉన్న విగ్రహమే. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు హృదయంలో నుంచి వచ్చింది అది. ఎందుకు ఇచ్చాడండి? రావణుడు పేకెందుకు తీశాడండి? వీడు పూజ చేశాడు, తపస్సు చేశాడు, యజ్ఞం చేశాడు, ధర్మాన్ని పాటించలేదు. ఈయనేమీ చేయకపోయినా ధర్మాన్ని పాటించాడు, భగవంతుడి యొక్క ఆరాధన అర్చనామూర్తిని పొందాడు, మోక్షానికి వెళ్ళిపోయాడు. కాబట్టే నేను అన్నది ఏంటంటే పూజలు, జపాలు, యజ్ఞాలు ప్రాథమిక అభ్యాసం. ఇది చేశాను కాబట్టి నాకు అన్నీ జరిగిపోవాలి, కుదరదండి. మనం పాటించాలి. పాటించిన నాడు అవి మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. అంటే ఇంత పారాయణాలు ఇన్ని చేస్తూ ఉంటారు అంటే మామూలుగానే మనస్ఫూర్తిగా మనం ప్రతిరోజు నిత్యం వారిని స్మరించుకుంటుంటేనే వారి యొక్క సాక్షాత్కారాలు అప్పుడప్పుడు స్వప్న రూపంలో మరో రూపంలో జరుగుతూ ఉంటాయి. మరి మీరు ఇంత పారాయణాలు చేస్తూ ఇన్ని ప్రవచనాలు చేస్తూ ఇన్ని రకాలు చెప్తూ ఉంటారు కదా, వారి స్వప్న దర్శనాలు కానీ వారి యొక్క నిదర్శనాలు కానీ మీరు పొందారండి? నేను ఎప్పుడూ కూడా నిదర్శనాల కోసం చూడనండి. నేను అంటే నా సొంత అభిప్రాయం చెప్తున్నాను. నేను నిదర్శనాలో ప్రదర్శనలో నేను ఎప్పుడూ ఆశించలేదు. ఆ రకమైనటువంటి ప్రయత్నం కోసం నేను అర్రులు చాచలేదు. నేనేమంటానంటే వారిచ్చినటువంటి మార్గాన్ని నేను మార్గంలోకి వెళ్ళిపోతే చాలు, అదే గొప్ప ప్రదర్శన. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి నిదర్శన చేయడానికి మనం అడుగుతున్నామంటే వాళ్ళని శంకించినట్టే లెక్క. వాళ్ళకి ఆ శక్తి ఉంది. మనం ఆ రకమైనటువంటి ప్రవర్తనతో ఉంటే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయండి. కాబట్టి నేనేమంటాను ఆలోచిస్తానంటే ఎప్పుడు నా ప్రవర్తన మంచిగా ఉందా చూసుకుంటాను అంతే. ఇంకా భగవంతుడి అనుగ్రహమా అది ఖచ్చితంగా నా మీద ఉండి తీరుతుంది. ఎందుకు? ఒక మంచి మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి నాకు భగవంతుడి ఆశీస్సులు ఎందుకు ఉండవు? గట్టిగా గద్దించగలిగినటువంటి సమర్థత నాకు వస్తుందండి. నేను మామూలుగా యాచించను, గట్టిగా అడుగుతాను. యాచించేవాడు ఏం చేస్తాడు? నాది కానీ ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి యాచిస్తాడు, ఇల్లు అయింది కాదు, ధనం అయింది కాదు, వాళ్ళు దయాదాక్షిణ్యంతో ఇవ్వాలి కాబట్టి యాచిస్తాడు. నేను అలా అడగను. నాకు దయాదాక్షిణ్యాలతో పుచ్చుకోవాల్సిన అఘాయిత్యమే లేదు. నాది నాకు అడుగుతాను నేను. ఆ స్వతంత్రం నాకుంది. ఒక తండ్రి దగ్గర కొడుక్కి స్వతంత్రం అయితే ఉంటుందో నాకు రామచంద్రమూర్తి దగ్గర ఆ స్వతంత్రం ఉంది. కాబట్టి నేను అలాగే అడుగుతాను, అలాగే జీవిస్తాను. తరువాత ఒక్కటండి, మనిషి దేనికి భయపడిపోతాడంటే మృత్యువుకి భయపడతాడు. నాకు ఆ భయం లేదు. ఈ రోజు కాకపోతే రేపు. కానీ మన కీర్తి శాశ్వతంగా ఉండిపోవాలి. 10 కాలాల పాటు మన గురించి చెప్పుకోవాలి. దాని గురించి మనం మంచి మార్గంలో అడుగు వేస్తున్నాం చాలు. ఏం సంపాదించాలి? ఇప్పుడు కొడుకులు పిల్లలు ఉన్నారు, వాళ్ళు వృద్ధిలోకి నేను తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళకి గత జన్మ ప్రారంధం ఉంటుంది, నేను చేసిన ధర్మం ఉంటుంది,
నేను చేసిన ధర్మం ఊరికినే పోదు. నా ఆస్తి ఎలా వెళ్తుందో, నా సంపాదన ఎలా వెళ్తుందో, నా ధర్మం అలాగే వెళ్తుంది. అందులో ధర్మం ఉంటే వాళ్ళని రక్షిస్తే తీరుతుంది. కాబట్టి నేనేమి ప్రవర్తనలో ఉంటానంటే, వాళ్ళు వృద్ధిలోకి రావాలంటే నేను ఈ మార్గంలో ఉండాలి, ఇది ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా గొడుగులా కాపాడుతుంది అని చెప్పి నమ్ముతానండి పరిపూర్ణంగా. కాబట్టి ఈ మార్గంలో వెళ్ళడానికి ఎంత కష్టమైనా, నాది మధ్యతరగతి బ్రతుకైనా, కూలీ చేసుకున్న బ్రతుకైనా అన్నీ విడిచిపెట్టి ఎందుకు తిరుగుతున్నానంటే ఆయన రక్ష, ఆ రక్షకుడి నీడలో నేనున్నాను, నాకు ఏం బెంగలేదు. ఆ తపనతో నేను జీవిస్తున్నాను. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహంతో అలాగే సాగుతుందండి. ఈ లోకంలో ఎవరైనా భగవంతుని నమ్ముకున్నా ఇలాగే సాగుతుంది. ఈ ఆశ్రమం యొక్క పరిసరాలు, ఈ ఆశ్రమం మొదటి నుంచి ఒకసారి మనం చూసుకుని మాట్లాడుకుంటూ వద్దామండి. అలాగేనండి, అయ్యా సంతోషం. అందరికీ తెలుస్తుంది కదా. అలాగేనండి. ఆశ్రమంలో పుష్కరిణి ఉంది. ఆశ్రమంలో రామచంద్రమూర్తి యొక్క బాల్యం నుంచి చిట్ట చివరగా మళ్ళీ తిరిగి పట్టాభిషేకం అయిన వరకు ఘటనలన్నీ పుష్కరిణి చుట్టూ రామయోగి గారు ఏర్పాటు చేశారు. మరి అవి చూసినా ధన్యం అయిపోతాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఆశ్రమం కొద్దిగా వృద్ధిలోకి రావాలంటే మీ ద్వారా మహాత్ములైన వారు, దానగుణం కలిగిన వాళ్ళకి నేను అర్థిస్తున్నానండి. ఆశ్రమం వృద్ధిలోకి రావడానికి మీలాంటి వాళ్ళు కొంత ధనాన్ని వెచ్చించి, ఆశ్రమం రంగులు బాగా ఇబ్బంది వచ్చే పూర్వ వైభవం రావడానికి మీ ద్వారా చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మీ ధనాన్ని పుణ్యధనంగా మార్చాలంటే ఇటువంటి ఆశ్రమానికి కొంత పెట్టుబడిగా పెడితే అది పుణ్యధనంగా మారిపోతుంది. ఆ పుణ్యధనం ఏం చేస్తుందంటే మీకు జీవుడికి రక్షిస్తుంది. అందుకే ఇలా తెచ్చుకున్నదేదో మనకే, ఇలా ఇచ్చుకున్నదేదో మన జీవుడికి. ఇలాంటి ఆశ్రమాలకు ఇవ్వడం వల్ల ఇంకా మీ ధనానికి వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఆశ్రమం వృద్ధిలోకి రావడానికి ఆర్తి కలిగిన హృదయాలు ఎవరైనా ఉంటే మీరు సహాయం చేయాలని మీ ఛానల్ ద్వారా నేను వ్యర్థిస్తున్నాను. నేను మరి ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీ ఛానల్ ఏదైతే ఉందో శ్రీ సన్నిధి ఛానల్ చాలా విశేషం అండి. ఎందుకంటే ధార్మిక ప్రచారానికి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, మరి కుగ్రామం అయినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, వసతి లేకపోయినా ఉండి మరి ధార్మిక ప్రచారం చేస్తున్నారంటే శ్రీ సన్నిధి ఛానల్ నిజంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అందులో చూస్తున్న వీడియోలు వాళ్ళకి మహాత్ముల యొక్క ఆశీర్వచనం ఉన్నట్టే. కాబట్టి నేను వీక్షకులందరినీ ఒకటే కోరుతున్నాను, శ్రీ సన్నిధి ఛానల్ని ఇదేదో అన్ని ఛానల్లా కాకుండా ఇది ఒక విశేషమైన ఛానల్, మనల్ని భక్తి మార్గంలోకి నడపడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి, మహాత్ముల యొక్క మాటలు వినండి అని చెప్పి మీ అందరితో ఈ ఛానల్ తరపున నేను అర్థిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.